మరి క్రైస్తవులైనటువంటి వారు మరి మనము ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుని స్వీకరించినటువంటి మనము మరి మన తోటి సోదరులను ప్రేమించలేనప్పుడు, మన బంధువులను ప్రేమించలేనప్పుడు మరి మనము ఎన్ని అర్పణలు తీసుకొని ఆయన యొక్క సన్నిధికి వెళ్ళినా కానీ దేవుడు మరి ఆ అర్పణలు ఆయన స్వీకరించడు అని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటున్నారు. మనము ఎంత ఆయన సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించినప్పటికీ కూడా మన యొక్క ప్రార్థనలు ప్రభు వినను అని ఈరోజు ఆయన మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు. మనలో మరి కక్ష కలహాలు, మరి స్వార్థము, అసూయ లాంటి వాటిని మనం ఎప్పుడైతే బయటికి తీసేసి విసర్జిస్తామో మరి మనము స్వచ్ఛమైన మనసుతో దేవుడికి ప్రార్థన చేస్తామో అప్పుడే ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మన ప్రార్థన వింటానని తెలియపరుస్తూ ఉంటున్నాడండి. ఈరోజు మరి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనే చూసుకున్నట్లయితే మరి అసూయ వలన కయ్యూను ఏమయ్యాడండి? అసూయ వలన కయ్యూను దేశదిమ్మరయ్యాడు. మరి ఆ దేశదిమ్మరయ్యి మరి ఆయన యొక్క జీవితము చాలా ఇబ్బందులకు గురైనట్టుగా మనకి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది. అలాగే మనం సౌలును కూడా చూసుకున్నట్టయితే మరి సౌలు కూడా అసూయ వలన మరి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనం ఈ అసూయ వలన మరి కయ్యూను ఏబేలును కూడా చంపుతాడు. మరి చూసారండి, అసూయ వలన ఎంత ప్రమాదం వచ్చి ఉందో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క వచ్చేటువంటి ఆలోచనలను మనము మరి ఎప్పటికప్పుడు తీసేసుకొని మనము బాగా ఉండాలని పరిశుద్ధ దేవుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. మరి యోసేపుకి తన తండ్రి గారు కొత్త బట్టలు కుట్టించినప్పుడు మంచి బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటే యోసేపు మరి తన అన్నయ్యలు తమ్ముని చూసి వారలేని పరిస్థితులలో కూడా రావడం జరిగింది. మరి ఆ తమ్ముని చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోయారు. చివరికి ఏమైందండి, ఆ యోసేపు అన్నయ్యలు మరి చినిగిన బట్టలు వేసుకొని చివరికి వచ్చేసరికి మరి అడుక్కొని తినే పరిస్థితికి ఏర్పడింది. కనుక మరి మనం ఈ యొక్క ఇటువంటి ఆలోచనలతో మనం ఎప్పుడైతే ఉంటామో మరి మనము ఆ యొక్క ఆలోచనలను ఎప్పుడైతే బయటికి తీసేస్తామో అప్పుడే మన యొక్క ప్రార్థనలు ఆ దేవుడి సన్నిధిలో ఆయన ఆలకిస్తారని అంటున్నాడు. ఎవరైనా ఎప్పుడైనా మనకి ఎదురుగా మంచి బట్టలు వేసుకొని వచ్చి కనిపించారనుకోండి, మనలో కొందరికి అసూయ వస్తుంది. నేను ఎందుకు అలా ఉండకూడదు, నాకంటే ఎక్కువ ఆయన మంచి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటున్నాడు అనేది కొందరిలో అసూయ అనేది వస్తూ ఉంటుంది. ఆ అసూయ వలన ఏమవుతుందంటే తన ప్రాణాన్నైనా తీసుకుంటాడు, లేకపోతే ఎదురుగా ఉన్న అతని ప్రాణాన్నైనా తీస్తాడు. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది. అలా నీకు కనిపించినప్పుడు మంచి బట్టలు వేసుకొని నీకు కనిపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అప్పుడు మీరు ఏమనుకోవాలి, నేను కూడా అలా తయారు కావాలి, ఆయనలాగా ఉండాలి అని నీవు సంతోషించాలి. నీవు ఆయనలాగా ఉండటం కొరకు నువ్వు ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఆయన మంచి బట్టలు వేసుకున్నాడని నీకు స్వార్థం అనేది రాకూడదు, నీకు అసూయ అనేది రాకూడదు. ఆ అసూయ ఎప్పుడైతే వచ్చిందో ఆ అసూయ వలన నీకు ప్రమాదం, నీ ఎదురుగా ఉన్నవాడికి ప్రమాదం. నీవు ఏదైనా ఒకటి చేయడానికి అవకాశం ఉంది అక్కడ. అయితే నువ్వేమైనా ఏమైనా మరి చేసుకుంటావు, లేకపోతే ఎదురుగా ఉన్నవాడైనా ఏమైనా చేయడానికి కూడా నీలో చెడు ఆలోచనలు వస్తాయి. మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ యొక్క అసూయ, ఈ స్వార్థం, ఈ కపట మనసు వీటన్నిటినీ మనము లేకోకుండా మనం బయటికి పంపించుకోవాలి. అటువంటివన్నీ మన మనసులో ఎప్పుడైతే మనం పెట్టుకొని మనం ఉంటామో
మనము ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా దేవుడి సన్నిధిలో దేవుడు ఆలకించడు. నీ తోడబుట్టిన వారు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, నీ బంధువులని మరి వాళ్ళని నీకు అయిన వాళ్ళనే నీవు ప్రేమించలేనప్పుడు సమాజంలో నీ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు బయట ప్రజల్ని ఏమన్నా ప్రేమించగలవా అంటే ఏమీ ప్రేమించలేవు. కాబట్టి నీ వాళ్ళ కాడ నీకు ఫస్ట్ నీ వాళ్ళకు ప్రియారిటీ ఇవ్వు. మీ వాళ్ళను గౌరవించు, మీ వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యి, వాళ్ళను చూసి సంతోషించు. కానీ వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకుండా వాటితో సమాధానము పడి నీవు ముందు ఇటువంటి వాటిని మొత్తాన్ని నువ్వు చేసినట్లయితే ఆ తర్వాత నీ ప్రార్థనలో నీ విన్నపాలు దేవుడి సన్నిధిలోకి తీసుకొని నీవు వచ్చినట్లయితే అప్పుడు నీ యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీవు ఏమి అడిగినను దేవుడు నీకు అన్నిటినీ సమకూర్చి ఇచ్చేవాడు ఆయనే అని పరిశుద్ధ దేవుడు ఈరోజు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటున్నాడండి. స్తోత్రములు తండ్రి నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఎవరైతే అసూయతో, కలహంతో, కక్షలతో ఉన్నారో అటువంటి వారందరూ హృదయాలను తట్టి మీరు మార్చండి. వారికి మంచి స్వచ్ఛమైన మనసు దయచేయమని, వారికి ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం తీసివేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.